హలో! ఈరోజైతే మేము 35th బుక్ ఫెస్టివల్‌కి వచ్చాం. ఇది విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో జరుగుతది. నా చిన్నప్పటి నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్స్‌లో ఉండేది. అక్కడికైతే వెళ్ళేవాళ్ళం. ఈసారి మాత్రం ఇది కొంచెం పెద్దగా ఉంది గ్రౌండ్. సో, చాలా బుక్ స్టాల్స్ పెట్టారు. ఓవర్ 270+ ఉన్నాయట స్టాల్స్. సో, ఈ సండే అయితే మేము వెళ్ళాం ఫ్యామిలీతోటే. ఎవ్రీ ఇయర్‌లానే కొన్ని బుక్స్ చూసి తీసుకుంటాము. అలా తీసుకున్నాం. బట్ స్టేడియంలో అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇప్పుడు. ఇక్కడ స్టేడియంలో మెట్లులా కనిపిస్తున్నాయి కదా సీటింగ్. సో చాలామంది పిల్లలు ఇక్కడ కైట్స్ ఎగరేసుకుంటున్నారు. ఇంకా పొంగల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఇంకా కొంతమంది అయితే ఫోటోషూట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంక చుట్టూ గ్రౌండ్లో జిమ్ చేస్తున్నారు అవుట్ సైడ్ ద స్టాల్స్. ఇంకా స్టాల్స్లోకి అయితే వచ్చాము. ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. రీసెంట్గా రవి మంత్రి గారి బుక్ ఒకటి వచ్చింది కదా, ట్రెండింగ్లో ఉంది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఆ బుక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా కొన్ని తీసుకున్నాను, చూపిస్తాను వీడియో ఎండ్లో. ఇంకా వెళ్తూ ఉంటే ఒక రైటర్స్ స్టాల్ కనపడింది. అక్కడ కొంతమంది ఆథర్స్ వాళ్ళ బుక్స్ని ప్రమోట్ చేస్తానికి ఉన్నారనమాట. సో వాళ్ళలో ఒక యంగ్ యూత్ పర్సన్ కనిపించాడు. అతని మాటలోనే విందా ఈ బుక్ గురించి. బేసికలీ మై మెయిన్ బుక్ విల్ బి లాంచింగ్ ఇన్ దిస్ ఇయర్. ఇట్స్ అరౌండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీద రాబోతుంది. ఇది వచ్చేసరికి నా ప్రీఫేస్ బుక్. దీంట్లో ఏంటంటే నేను వాట్ ఈజ్ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేశాను. అది కూడా ఎలా అంటే మన ఫస్ట్ లవ్ అనేది అమ్మ గర్భంలో మొదలవుతుంది కదా. సో 9 months మన మదర్ మనల్ని ఎంత స్వచ్ఛంగా ప్రేమిస్తారు, తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనది, అండ్ ఫాదర్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా అతని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది. అండ్ లాస్ట్లీ నా బుక్ని కనెక్ట్ చేస్తూ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతిదీ లవ్ అనుకుంటున్నారు. సమ్ వాట్ ట్రూ లవ్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా ఇక్కడ గ్రౌండ్ మధ్యలో కొంచెం సెంటర్లో టెలిస్కోప్ ఒకటి పెట్టారు. సో పిల్లలందరూ టెలిస్కోప్లోంచి చూడొచ్చని చూశాను. బట్ యాక్చువల్లీ ఆ టైంలో ఇంకా మూన్ కనిపించే టైం కాదు. కొంచెం దిగితే చూడొచ్చు మేడం అని చెప్పారు ఆయన. సో ప్రజెంట్ అయితే జస్ట్ దూరంగా ఉన్న ఒక టవర్ని పెట్టి చూపించారు. ఇంకా కొంచెం సైన్స్ థింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ పెట్టారు పిల్లల కోసం. జస్ట్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు మీరు ఇందులో ఏం కనపడుతుంది మనకి? టవర్ జూమ్ చేసుకున్నట్టు కనపడ్డా, అంతేగాని మూన్ కనిపించదు. అదే అదే కాసేపు అయినా అది కొద్ది బ్రైట్ అయితే క్రేటర్స్ కనబడుతుంది ఏంటంటే లోయలో. ఓకే, జన విజ్ఞాన వేదిక అనేది ఒక సైన్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్. దాని విధంగా దాన్ని చేస్తారు. నిజంగా చాలా క్యూరియస్గా ఉంటారు వాళ్ళు, ఎగ్జైట్ అవుతా ఉన్నారు. ఫస్ట్ అసలు ఒక మూన్ టెలిస్కోప్ కనిపెట్టి 400 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ చాలా మంది టెలిస్కోప్ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మైక్రోస్కోప్ చూడని చాలా మంది ఉన్నారు. అలాంటిది ఒక మూన్ మీద ఉండే క్రియేటర్స్, అసలు క్రియేటర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఒక మూన్ ఎవరైనా సృష్టించారా, ఫామ్ అయిందా అనే విషయం కూడా చాలా మంది తెలియదు. మనం అసలు క్రియేటర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఒక ఆస్ట్రాయిడ్ అనేది ఏంది ఉంటుంది, ఇవన్నిటిని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పిల్లలు. చాలా క్వశ్చన్స్, ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఈ క్వశ్చనింగ్ మనకి ఈ ప్రశ్న ఆస్క్ వై అనే చిన్న ప్రశ్ననే వాళ్ళకు వాళ్ళ విజ్ఞానాన్ని చాలా పెంపొందిస్తుంది. ఆ విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. పిల్లల నుంచి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న దాదాపుగా ఒక 600 to 700 స్టూడెంట్స్ విజిట్ చేస్తున్నారు. ఇది నా పేరు మహేష్, ప్రొద్దుటూరు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ మెంబర్. ఇప్పుడు మీరు ఏదైనా కాయిన్ వేస్తే 1 రూపీ కాయిన్ చూపిస్తారు, అది ఇక్కడ కనిపించకుండా మాయం చేస్తాం. సో ఇందులో అయితే ఏం లేదు, మీరు ఎంటీ ప్రెసెంట్ అయితే. మనం ఇప్పుడైతే ఇందులో కాయిన్స్ కానీ నోట్స్ కానీ వేయచ్చు. చూడండి అది కనిపిస్తుంది. సో కింద నుంచి చూస్తే మనకు కనబడట్లా. వేసేయండి, అదే వేసేయి, ఇంక వెళ్ళిపోయినట్టే. సో ఏంటంటే లోపల ఏమైంది అచ్చా, ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది, మనం ఆ మిర్రర్ చూస్తున్నాం. అది లోపల చూడట్లేదా? మిర్రర్ నేను ఈ షేప్ లో లోపల ఇంకో మిర్రర్ పెట్టాను. అప్పుడు మీకు మీరు వేసే కాయిన్స్ అన్ని బ్యాక్ సైడ్ మీకు ఎట్లా ఉంటుంది, మిర్రర్ టోటల్ గా 4 పక్కల ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది మనం పెరిస్కోప్ అన్నది. ఇప్పుడు మీరు సబ్మెరీన్స్ డీప్ సీలో ఉన్న పైన మీకు ఇది ఐడియా ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది, ఈ హైట్ డౌన్ నుంచి హైట్ కోసం. ఇప్పుడు కొండ ప్రాంతాల్లో వాళ్ళు సిలిండ్రికల్ షేప్ మాత్రమే తీసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే ఇట్లా పైకి ఎక్కేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీని దాటి తీసుకెళ్తేనే వాళ్ళు బరువు తగ్గించుకోవాలి. సింపుల్ ప్రాబ్లం సెంటర్ ఆఫ్ సైన్స్ ని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పిల్లలకు కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది, వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడం, బట్టి పడడానికి అవకాశం ఉంది.
ఇంక ఇవన్నీ న్యూ ఎక్స్పీరియన్సెస్. మన సన్ని జస్ట్ ఒక ఫ్రాక్షన్ సెకండే చూడనిస్తాము, ఎందుకంటే కళ్ళు డ్యామేజ్ అవుతాయని. ఇంకా గాజు పెంకుల మీద నడవడం అసలు కొంచెం ఫస్ట్ భయం వేసింది ఎట్లా అని, బట్ అందరూ నడుస్తుంటే ఓకే ట్రై అని చెప్పి నేను మా బాబు కూడా ట్రై చేసాము. బాగుంది, అంటే మనకేం గుచ్చుకోదు బికాస్ ఆఫ్ ద ప్రెషర్ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి. అలాగే నెయిల్స్ మీద కూడా నుంచోవచ్చు, కూర్చోవచ్చు, బట్ సింగిల్ నెయిల్ టచ్ చేసినప్పుడు మాత్రం వీ కెన్ ఫీల్ ద పెయిన్ అనమాట, బికాస్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి. అలాగే ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి అక్కడ, అవన్నీ చూసుకొని ఇంకా మేము కావాల్సిన బుక్స్ తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా బయట అయితే ఫుడ్ కోర్ట్ అది పెట్టారు. ఫుడ్ కోర్ట్ అంటే ఎక్కువ స్టాల్స్ ఏం లేవు కానీ ఒక 2-3 స్టాల్స్ ఉన్నాయి, చాయ్ స్టాల్ అండ్ చాట్ బండారు. సో మేమైతే కావాల్సిన స్నాక్స్ అవి తీసుకున్నాం, చాట్ అవి. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్, ఐస్ గోలా ఉన్నాయి, మిక్చర్ ఉన్నాయి. సో పిల్లలతో వెళ్తే మనం కూడా పిల్లలు అయిపోయి అన్నీ ట్రై చేస్తాము. నాకైతే ఐస్ క్రీమ్ ఇష్టం, సో నేను ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇంకా మీరు ఇప్పటివరకు ఈ బుక్ ఫెస్టివల్కి వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. మీకు నచ్చిన బుక్స్ తీసుకోండి. మేము తీసుకున్న బుక్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.